టీజర్లో సూర్య పూజా హెగ్డే చేపట్టుకొని గొడవలు రౌడీతనం ఇవన్నీ మానేస్తా అని డైలాగ్ చెప్తుంటే ఫాస్ట్ కట్స్తో యాక్షన్ సీక్వెన్సెస్ ప్లే అవుతాయి. సో మైండ్ అక్కడ ఫిక్స్ అయిపోయింది కార్తిక్ సుబ్బరాజ్తో కలిసి మరొక కల్ట్ దింపబోతున్నారని. కానీ ఫైనల్గా మూవీ చూసాక మిక్స్డ్ ఫీలింగ్స్తో బయటికి రావాల్సి వచ్చింది. టాక్ కూడా చాలా బ్యాడ్గానే నడిచింది బయట. ప్లాట్ పాయింట్ అంతగా అనుకున్నట్టుగా లేదని టాక్. మూవీలో పెట్టుకున్న చాప్టర్స్ సిచ్యువేషన్స్కి కానీ వాటి రీజనింగ్స్కి కానీ ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ మనం ఈ సినిమాలో వర్కౌట్ అయిన మంచి పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. టెక్నికల్లీ బ్రిలియంట్ మూవీ. కార్తిక్ సుబ్బరాజ్ పడం అనే స్టేట్మెంట్ వింటేనే మనకి ఖచ్చితంగా విజువల్ పరంగా మంచి సౌండ్ ఉన్న మూవీ అని డిసైడ్ అయిపోవాల్సిందే. పేటా మూవీతో రజనీ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ మూవీస్ అండ్ జిగర్తాండ XX అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. రాఘవ లారెన్స్ అండ్ ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్స్ని చూపించే విధానం, ఆ విజువల్ టేకింగ్, ఆ సినిమాటోగ్రఫీ అద్దరిపోతుంది. అలానే ఈ రెట్రోలో కూడా ఒక 15 minute సీక్వెన్స్ ఉంటుంది. అసలు ఒక్క కట్ కూడా ఉండదు. థియేటర్లో చూసేటప్పుడే నాకు అసలు మైండ్ పోయింది. ఆ 15 minute సీక్వెన్స్లోనే డాన్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, డ్రామా జరుగుతుంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేయగలగల ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో యాక్టర్స్. అండ్ దాంతోపాటు మెయిన్ కూడా ఎవరు పట్టించుకోరు, కానీ కెమెరామ్యాన్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే తను ఒక్క పాయింట్లో కూడా ఫోకస్ అవుట్ అవ్వకుండా ఆ ట్రాక్ చేస్తూ ఆ షార్ట్స్ తీయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అది. బట్ దే మేడ్ ఇట్ పాసిబుల్. అల్టిమేట్ సీక్వెన్స్ అది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. ద వన్ అనే సాంగ్ బాగుంటది. వెస్ట్రన్ థీమ్ ని మన ఇండియన్ మ్యూజికల్ రిథమ్ తో మిక్స్ చేసి ఉంటది. మంచి హై ఉంటది ఆ సాంగ్. నెక్స్ట్ థర్డ్ యాక్ట్ ఆఫ్ ద మూవీ. స్టార్టింగ్ ఒక 30 minutes తర్వాత మూవీ ఎటెటో వెళ్ళిపోతుంటది. మనం అస్సలు కనెక్ట్ కాము. మధ్యలో కపుల్ ఆఫ్ సీన్స్ గ్రేట్ ఉంటాయి, బట్ సీక్వెన్స్గా చూస్తే మూవీలో ఫ్లో ఉండదు. ఎడిటింగ్ కూడా చాలా ఆడ్గా ఉంటుంది. ఇలా మొత్తం డల్గా మూవీ వెళ్తున్న టైంలో థర్డ్ యాక్ట్ అంటే మూవీకి ఫైనల్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు థింగ్స్ కీప్ రివీలింగ్. మూవీని అప్పటి వరకు 3 chapters లో నడిపించి ఒకేసారి ఈ 3 chapters కి లార్జర్ దాన్ లైఫ్ రీజనింగ్ తీసుకొస్తారు. అదే హీరో మూవీలో గాడ్ యొక్క రీఇన్కార్నేషన్ అవ్వడం అండ్ అది రివీల్ అయ్యే సీన్ కూడా చాలా బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి పారి తన పర్పస్ ని వెతుక్కుంటూ ఉంటాడు. ఒక స్టేజ్ లో ఆ పర్పస్ ని లవ్ అనుకుంటాడు, మరొక స్టేజ్ లో తనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు రాని నవ్వు అనుకుంటాడు. బట్ ఎప్పుడైతే ఈ రివీల్ అవుతుందో తన పర్పస్ వార్ అని కూడా రియలైజ్ అవుతుంది. అండ్ దెన్ ఆ ఐలాండ్ లో ఉన్న స్లేవరీని అంతం చేయాలని వార్ స్టార్ట్ చేస్తాడు. ఇలా మూవీలో ఈ లాస్ట్ యాక్ట్ మూవీ థీమ్ ని కరెక్ట్ గా ఆడియన్స్ కి చెప్తుంది. ఇలా మూవీ ఒక మంచి థిమాటిక్ జస్టిఫికేషన్ తో ఎండ్ అవుతుంది. మూవీ ఇలా తలాతోక లేకుండా వెళ్తుంది అని అనుకునే టైంలో ఇలా ఒక ప్రాపర్ సాటిస్ఫాక్టరీ ఎండ్ ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ద వన్ సూర్య. ఎలాంటి స్టోరీ అయినా రాయండి, ఎలాంటి క్యారెక్టర్ అయినా డిజైన్ చేయండి, దెన్ అది తీసుకొని సూర్యకి ఇవ్వండి. ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. అలాంటి టాప్ టైర్ యాక్టర్ తను. ఐస్ తో ఎలాంటి ఎమోషన్ అయినా ఈజీగా పండించగలిగే స్పెషాలిటీ ఉన్న తను. ఎస్పెషల్లీ బాధ, అమాయకత్వం, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ని ఐస్ లో చాలా బాగా చూపిస్తారు సూర్య గారు. అండ్ అలాంటి గొప్ప యాక్టర్ చేతిలోకి రెట్రో ఇంటర్వెల్ లాంటి సీన్స్ వస్తే వరల్డ్ క్లాస్ యాక్టింగ్ రిజల్ట్. లిటరల్లీ అద్దం ముందు నించొని నవ్వడానికి ట్రై చేస్తుంటే మొత్తానికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మొత్తం నవ్వడానికి ట్రై చేస్తుంటది, బట్ ఐస్ లో మాత్రం నవ్వు ఉండదు, బాధ కనిపిస్తుంది. ప్యూర్ మాస్టర్ క్లాస్ యాక్టింగ్ అనుకోవచ్చు. ఇండియా అలాంటి యాక్టర్ దొరకడం అదృష్టం. ఎందుకంటే రేపు ఇండియా సినిమా వైపు వరల్డ్ మొత్తం చూసే రోజు వస్తే ఇలాంటి యాక్టర్స్ ఉన్నారు అని గర్వంగా చెప్పుకోగలం మనం. సో ఇలా మంచి ఐడియాస్ ఉన్నా కూడా కరెక్ట్ ఫ్లో లేకపోవడం, క్యారెక్టర్ ఆర్క్స్ ని క్లారిటీ లేకుండా ఎగ్జిక్యూట్ చేయడం, ఇలాంటి మైనస్ పాయింట్స్ వల్ల మూవీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి ఎక్కలేదు. ఇన్ఫాక్ట్ భారీగా డిసప్పాయింట్ చేసింది కూడా. సో అదండి మ్యాటర్. రెట్రో సినిమాలో మీకు నచ్చిన సీక్వెన్సెస్ ఏమైనా ఉంటే కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇలాగే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయని సినిమా, మీరు యాక్సెప్ట్ చేసే సినిమా, అంటే మీకు నచ్చే ఫ్లాప్ సినిమా ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.